సో వీరశివారెడ్డి గారి చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన ముందు గల్లూరు వీరారెడ్డి కొడుకుగా ఆ పేరే ఫేమస్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్యాకెట క్లబ్బులు మెయింటైన్ చేసేది, ఇంట్లోనే ప్యాకెట్ ఆడిపించుకునేది, మేజులు ఎత్తేది. అప్పుడు సారాయంగాళ్ళు కూడా ఉన్నాయి, సారాయంగాళ్ళు పడుకునేది, దొంగ సారాయి చేసేది, దొంగ బాటిలింగ్ యూనిట్ కోకటంలో పెట్టి శుభ్రంగా బాటిల్ ఈయన తయారు చేసి అమ్మేసేది. సో ఇట్లాంటి చండాలమైన పనులన్నీ. ఈ రకంగా ఆయన ఇసుక దొంగ ఆయనే, సారాయి దొంగ ఆయనే. ఇదే కాకుండా ఇంకా పరాకాష్ఠకి వెళ్ళి ఈయన హైదరాబాదు, బెంగళూరు ఇటువంటి పెద్ద ఊళ్ళలో అంతా కూడా వెహికల్ దొంగతనం చేస్తాడు. సుమోలు, స్కార్పియోలు అప్పుడు ఆ కాలంలో ఉండేది. పెద్ద ఎత్తున అక్కడ దొంగతనాలు చేసేది, ఇక్కడ తీసుకొచ్చేది, ఈ ఆర్సీలు మార్చేది, ఇక్కడ అమ్మేది. హైదరాబాద్లో కేసు కూడా బుక్ చేయడం జరిగింది ఈయన పైన.